వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు? ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు? ఎందుకు అంత లేట్ అయింది? ఏం లేదండి, మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు. అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం. అందుకే లేటు. మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు? మా సారు ఎదుటివారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు. అందుకే లేట్ అయింది. ఏమంటారు? బాగా చెప్పారు సార్. ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో? లుక్ లో మహేష్ బాబు, ఫిజిక్ లో ప్రభాస్ బాబు, ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు, పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి. ఇంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి? ఒక్క బాబు చాళ్ళా అండి? చాలడు. సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి? కావాలండి బోర్ కొట్టినప్పుడు. ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా? నచ్చరు. మా సారు రియల్ స్టార్ అండి. మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా, మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి. చూసారా సార్, మిమ్మల్ని స్టార్ అంటున్నాడు. మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్? దయచేసి సంబంధం వద్దనకండి సార్, ప్లీజ్. ఒరే నేను ఎప్పుడు వద్దన్నాను రా? 30 సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా. బ్యాటర్ ఎప్పుడు మోగటలేదు కానీ. మీరు ఎక్కడ కాదంటారో అని నేను టెన్షన్ పడిపోతున్నాను. ఓకే కదా? ఓకే. చూడండి సార్, మా సార్కి మీ అమ్మాయి ఓకే. ఈ రోజే శోభనం, రేపే పెళ్లి, ఎల్లుండి ముహూర్తం. ఏమంటారు? కాదంట. ఏంటి, మా సార్ మీకు నచ్చలేదా? ఏంటి, మా సార్కి ఏం తక్కువ? కలరా, హైటా, రేంజా? ఏజ్ చాలా ఎక్కువ. ఏ మీ అమ్మాయి ఏమైనా 16 ఏళ్ల బాలాకుమార్ అనుకుంటున్నారా? మీరేమనుకున్నా పర్లేదు. ఆ చైనా ముక్కు, నేపాల్ కళ్ళు, జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు. సార్, ఇన్ని రోజులు యాంగ్రీ యాంగ్మెన్ యాంగిల్లోనే చూశాను. ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్. ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తరు అవుతుందేమో సార్. అదేనంటావా? కానీ వాళ్ళేంటిరా? అంతే సార్, వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు. మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి, మీకు మిస్సెస్ ఉండదు, లైఫ్ లో కిస్ ఉండదు, అంతా తుస్సే. సార్ మీరేమాత్రం తగ్గొద్దు. సార్ మీరు ఎలాగంటే అలాగే. ఒక్కసారి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా సార్? ప్లీజ్. నువ్వు ఇక్కడే నచ్చలేదు, లోపలికి వెళ్ళినా నచ్చవు. నువ్వు దానికి ఫిక్స్ అయిపో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా. ఒక్కసారి లోపలికి రండి సార్, ప్లీజ్. సరే పదా, రండి సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి? వస్తానే పదా, రండి. డ్రెస్ మారిందేంటి? ఇంకా చాలా మారింది మామ. లోపలికి రండి. నేను రాను. లోపలికి రండి మామ. అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా. నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా. అమ్మాయిని కన్విన్స్ చేస్తాట. నిన్ను ఒకసారి పిలుస్తున్నాడమ్మా. ఓకే, చూద్దాం ఎలా ట్రై చేస్తాడు. ఏంటి డ్రెస్ మారింది? ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా. షర్ట్ తిప్పుతున్నారు.
పెళ్లిలో మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా. ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు? అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా. ఒరేయ్, పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా, పెళ్ళైన తర్వాతే ఐస్ పీసులు. భయ్యా అన్న ఫస్ట్ బాల్కే బార్కెళ్ళి ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా. చెప్పేసిందా? నీకు చెప్పేసిందా? చెప్పకపోతే ఆశ్చర్యం కానీ చెప్పేస్తే ఏముంది? ఓకే బ్రదర్స్, మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ cheers. ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా? అంత సీన్ లేదన్నా, మేమే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. చూడు బ్రదర్, అద్దం పగిలిన అతుక్కుంటదేమో గానీ మా మనసులో అతుక్కో. అరే అతుక్కోవడమేందన్నా, మాకు సంజాయితేలే, మీరిద్దరు కలుగుర్రి మస్తుంటది. నో వే బ్రదర్. అరే ఊరుకో అన్నా. చూడండి బ్రదర్, దానికి మాటలతో పాటు బాడీ అంతా ఇగోయే. పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో, నా బతుకంతా రైతు బజారే కదా భయ్యా. అదేంటి బ్రదర్, ఎప్పుడు నెగిటివ్ థింకింగేనా? కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి. ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా. అయినా మీకు తెలియదు భయ్యా ఆడవాళ్ళతో టార్చరు, వాళ్ళతో పెట్టుకుంటే అంతే. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. మీరేం కంగారు పడకండి, ఆయనకి అసలు పనే లేదు, అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తారు. రండి, రండి. త్వరగా, త్వరగా. కంగారు పడకండి. అందరికీ ఇస్తారు, కంగారు పడకండి. ఇవ్వండి, ఇవ్వండి. మెల్లగా. ఏమైందమ్మా? నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసేశారు. అయ్యో, సరే నేను తీసుకెళ్లి పెట్టిస్తాను, నాతో వస్తావా? మీరెవరు అంకుల్? మేము మీ మావాడు పెద్ద తోపులే. మా వాడు ఎవరిని టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ అయి పోతాడు. సరే గాని నువ్వు సెలబ్రిటీ అవుతావా? చేసేరా, సెలబ్రిటీ అవుతుందంట. నవ్వండిరా, నవ్వండి, నవ్వి నాపచనే పండుద్ది. పండిద్దాం. నేను చెప్పినట్టు చేస్తావా? ఓకేనా, చేస్తావా? చలో అయితే ఇదిగో, మన టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. వెళ్ళి లైవ్ పెట్టండి. ఓయ్ కెమెరా లైవ్ పెట్టండి. ఈ బాబాయ్, మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాప ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు సార్, మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట. ఓ అవునా? ఏం పాప, ఆటోగ్రాఫ్ కావాలా? గివ్ మీ యువర్ బుక్. గివ్ మీ. ఇవ్వమ్మా. అరే వాట్ హ్యాపెండ్ అమ్మా? అంకుల్ మీరు సెలబ్రిటీ కదా? అవును. సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తాయి కదా? సెలబ్రిటీ అంటే అన్ని తెలిస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. వా వాట్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్. అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ, లేదంటే నేను సెలబ్రిటీ. నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. వై నాట్? షూర్ షూర్, అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ పిల్లలందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడున్న పిల్లలందరికీ తెలుసా? అంటే నాకు తెలుస్తుంది కదా. అడుగు. అంకుల్ ఒకసారి జాతీయ గీతం పాడండి. వై నాట్? షూర్, పాడతాను. పాడతాను.
జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబు 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 సారీ బేబీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ ఫర్గెట్ ఇట్. నేషనల్ యాంథమ్ కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీవా? షేమ్ షేమ్. డియర్ ఫ్రెండ్స్, సారీ మై ఫూలిష్నెస్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ. చూశారుగా, మన దేశమన్నా జాతీయ గీతమన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం. ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం. అది కరెక్ట్ కాదు. ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు. మన కోసం, మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన సెలబ్రిటీస్. ఈరోజు మనం కడుపు నిండా ఒక ముద్ద తింటున్నాం అంటే దానికి కారణం రైతులు. వాళ్ళు మన సెలబ్రిటీస్. సెలబ్రిటీ అంటూ ఎవరైనా ఫీల్ అయితే మన దేశం గురించి ఒక ప్రశ్న అడగండి. సరైన సమాధానం చెప్తే ఆటోగ్రాఫ్ తీసుకోండి, లేదా పట్టించుకోకండి. అండ్ చూసారుగా, ఈరోజు టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్. ఆర్యా అండ్ టీమ్ ఫ్రమ్ మహా న్యూస్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ హాట్ ఎపిసోడ్. అంటిల్ దెన్, జై హింద్. నీ ఆనందం చూస్తుంటే మాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ ఇంటికి పెళ్లి కళ వచ్చినట్టుంది. వయసులో ఉన్న ఆడపిల్ల అకారణంగా సిగ్గుపడిందంటే ప్రేమలో పడ్డట్టే. ఓ భయ్యా, కారణం ఉంది. టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ తో ఆర్య సక్సెస్ అయ్యాడు. అవునా? అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే. నాకు పప్పన్నంతో పాటు లడ్డు కావాలి. నాకు బిర్యానీ కావాలి. చూడండి తాతగారు, ఆల్ ఆర్ కిడింగ్ మీ. ఆపండయ్యా మీ తిండి గోల. ముందు అమ్మాయి మనసు తెలుసుకోనివ్వండి. హ్యాపీనెస్ మిస్ అయినా ఓకే, బట్ సిచ్యువేషన్ విల్ నాట్ చేంజ్ మై లైఫ్. పెళ్లికి ముందు ఉన్న ఇష్టాలు పెళ్ళైన తర్వాత ఉండవు. లైఫ్లో ముందుకెళ్ళటం అంటే జీవితంలో రాజీ పడాలి. అవునా? అవునమ్మా, ఎంత ఎక్కువగా రాజీ పడితే అంత పీస్ఫుల్ గా లైఫ్ ఉంటుంది. సక్సెస్ అయిన ప్రతివాడు లైఫ్లో అంతో ఇంతో రాజీ పడ్డట్టే. నీ గొప్పదనం అనేది లైఫ్ లో, కెరీర్ లో సక్సెస్ కావాలంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. కొన్నాళ్ళు అబ్బాయి ఫ్యామిలీతో సావాసం చేస్తే కానీ నీకు క్లారిటీ రాదు. అమ్మా, నీకెవరున్నా లేకున్నా మేమంతా నీ వెనక 100% ఉంటాం. ధైర్యంగా వెళ్ళమ్మా. Welcome to the famous food junction of the city. అవుట్పుట్ అంతా ఎడిట్ చేసి పెట్టండి. Let me have it. థ్యాంక్ యూ నాన్న. Come on, కూర్చోమ్మా. థ్యాంక్ యూ. కూర్చోండి. Oh, today is my choice. Andakishna for son success. ఓకే. సార్, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మామ్. యు ఆర్ ఎ లక్కీ ఫెలో. ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్నాం. వాడికి అసలే ఫ్యాన్స్ ఎక్కువ. సో బీ కేర్ఫుల్. షూర్. వాడికి నచ్చినట్లు ఉండాలి. ఓకే. అవునమ్మా, మీ ఆంటీ కూడా పెద్ద సెలబ్రిటీ. మా వాడికే కాదు, ఆవిడ కూడా నచ్చినట్లు. వై నాట్? ఒక సెలబ్రిటీ కన్నందుకు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండకూడదా మరి? ఎస్, మరి నాకు రెస్పెక్ట్. వైఫ్ కి రెస్పెక్ట్ వస్తే హస్బెండ్ కి రెస్పెక్ట్ వచ్చినట్టే. ఓ అలాగా? ఇంకా నేను తింటే నువ్వు తిన్నట్టు. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మేం చేసిన తప్పులన్నీ క్షమించినట్టుందమ్మా. శ్రీ, కంట్రోల్ యువర్సెల్ఫ్. సారీ సారీ ఇట్స్ ఓకే. సరే, సారీ. మేము సర్వ్ చేసుకుంటాం. ఓకే మేడం. శ్రీ, షట్ అప్.
నేను సీరియస్గా చెప్తున్నాను. ఇక నుంచి నువ్వు నవ్వినా తుమ్మినా దగ్గినా అని నాకు నచ్చినట్టుగా ఉండాలి. నీ ఇష్టాలతో నాకు పని లేదు. డూ యూ అండర్స్టాండ్? ఓకే, మీరు ఎలా ఉండాలని చెప్తే అలాగే ఉంటాను. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. నీ ఎమోషన్స్ని నీ కంట్రోల్లో పెట్టుకుని బయటికి కూల్గా బిహేవ్ చేయాలి తప్ప ఓపెన్ అవ్వకూడదు. అల్లుడు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అల్లుడు. ఏ అమ్మాయి వల్ల నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చెడిపోయిందో అదే అమ్మాయి నీ లైఫ్ పార్ట్నర్ వచ్చేసరికి నీకు సక్సెస్ వచ్చేసింది అల్లుడు. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందిరా నీకు? ఎలాగో జాబ్ రిజైన్ చేస్తున్నావు కదా, లాస్ట్ డే ప్రోగ్రామ్ చేయమని ఐడియా ఇచ్చింది నేనే కదా. చా, ఇంకా నయ్యం, ప్లాన్ నేనే ఇచ్చాయని చెప్పలేదు. గర్ల్స్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పిరేషన్. అల్లుడు, నేను ఫుల్ గా తగ్గ పడిపోవాలని ఉంది అల్లుడు. మీరు చాలా ఫూలిష్ గా ఆలోచిస్తున్నారు. మన కాన్సెప్ట్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి? ఒరే సక్సెస్ ని ఎలాగైనా ఎంజాయ్ చేద్దాం రా. పబ్కి వెళ్దాం రా ప్లీజ్. ప్లీజ్ రా. రే ప్లీజ్. ఓకే, ఫ్రెష్ అయ్యి వస్తాము. Okay. వెళ్దాం. నేను రెడీరా. ఐమ్ రెడీ. కమ్ ఆన్. ఏంటి డ్రెస్? నాకు నచ్చలేదు, చండాలంగా ఉంది. వెళ్ళి మార్చుకునిరా. వాట్స్ రాంగ్ విత్ దిస్ డ్రెస్? నువ్వే కదా పాప్ కోసం గిఫ్ట్ గా ఇచ్చావు. అప్పుడు అది ఫ్రెండ్, నచ్చింది. ఇప్పుడు నచ్చలేదు. ఫ్రెండ్ అంటే ఓకే, వైఫ్ అంటే రాంగా? నో ఆర్గ్యుమెంట్స్. నువ్వు నాతో రావాలంటే నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలి. కూల్ ఆర్యా. ప్లీజ్, ఇది నా పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్. ప్లీజ్. ఓకే, పబ్ లో వెయిట్ చేస్తాం. వాట్? శ్రీముఖి, ఏమైందమ్మా బట్టలు సర్దేస్తున్నావు? నీ కొడుక్కి ఈర్ష, డామినేషన్, కరెక్ట్ గా చెప్పాలంటే ఈగో. మగాండన్న ఈగో. అసలేం జరిగింది తల్లి? ఫ్రెండ్ అన్నప్పుడు ఓకే, వైఫ్ అంటే రాంగా? ఇప్పుడు ప్రతి దానికి రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయ్యాయి. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ మీద ప్రేమ ఎక్కువైందని అనుకోవచ్చుగా. ప్రాబ్లం అంతా మీ వల్లే వస్తుంది. మీతో ఉన్నంత వరకు ఆర్యాలో చేంజ్ రాదు. చూడమ్మా శ్రీముఖి, ప్రాబ్లం అన్న తర్వాత సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ సొల్యూషన్ ఒకటే సొల్యూషన్. నేను ఆర్యాని పెళ్లి చేసుకోవాలంటే మీరిద్దరూ మా లైఫ్ లోకి రావద్దు. అలా అయితేనే ఓకే, లేదంటే నా దారి నాదే. ఆ తర్వాత మీ ఇష్టం. హౌ డేర్ యూ టు సే దట్? నువ్వెంత, నీ ప్రేమెంత? డాడ్ ప్లీజ్, ఇప్పటికే చాలా చేసింది. వాళ్ళు చెప్తే నువ్వు నా లైఫ్ లోకి వచ్చిందానివి. నువ్వు నా నుంచి వాళ్ళని దూరం చేయాలని చూస్తావా? గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ రైట్ నౌ. లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు. అమ్మ పంపించేమ్మ దీన్ని, ఇంకా చూస్తున్నారు. రే, నువ్వు ముందులో హ్యాపీగా లేవురా. నాకెందుకో నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. పోనీ శ్రీముఖ్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేయనా? ఒకళ్ళు మాట్లాడితే కన్విన్స్ అయ్యొచ్చే వాళ్ళు నాకు అక్కర్లేదు. లైట్ తీసుకో. ఇంతమంది మనుషులు అర్థం చేసుకున్నావు నువ్వు. ముగ్గురు మనుషుల మధ్య ఇమ్మలేకపోతున్నావంటే వాళ్ళు కరెక్ట్ కాదమ్మా. వాళ్ళ కోసం నిన్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలా మారిన రోజున జీవితాంతం బాధపడాలి. దయచేసి మా మీద గౌరవం ఉంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమ్మా. మిమ్మల్ని వదిలి వెళ్ళలేను తాతగారు. ఉదయించే జీవితం నీది. ఇంకా ఎంతో మందికి వెలిగివ్వాలి. పడిలేచే కెరటంలాగా ఉత్సాహంగా ఉండాలి. అస్తమించే జీవితాలకు ఇప్పటి వరకు ఊతమిచ్చాం. అది చాలమ్మా. ఈ చల్లని జ్ఞాపకాలతో మిగిలింది గడిపేస్తామమ్మా. అమ్మా, మాకు దూరంగా, నీ ఆనందానికి దగ్గరగా, ఎవరికి గుర్తురానంత దూరంగా వెళ్ళిపోమ్మా. వెళ్ళిపో. చూడార్యా, జీవితంలో కొన్నిసార్లే మంచి అవకాశాలు వస్తాయి. మిస్ చేసుకున్నావనుకో లైఫే వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వెంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఆర్య, పెద్దవాడిగా చెప్తున్నాను, నా మాట విను. శ్రీముఖి చాలా మంచి అమ్మాయి, వదులుకోవద్దు. మేమెవ్వరూ శ్రీముఖి బంధువులం కాము, కానీ ఆమె మా లోకం. అన్నీ వదిలిపెట్టుకొని నీకోసం వచ్చింది. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్.
శ్రీముఖి కమాన్ యార్ టెల్ యువర్ లవ్ స్టోరీ. నీ లవ్ స్టోరీ పైనే మా ఎంటైర్ లైఫ్ డిపెండ్ అయి ఉన్నాయి. అది వింటే కానీ మా ఫ్యూచర్ ఏంటో తెలియదు. ఓకే ఓకే, కానీ ఇక్కడ చెప్పను. రాత్రి దేవదాస్ బార్కి రండి, అక్కడ చెప్తాను. అమ్మో బార్లోనా? రాత్రి నువ్వు అమ్మోరు కంటే పవర్ఫుల్ అమ్మో. నిన్ను డీల్ చేయడం మా ఎవరి వల్ల కాదు. నీకీ లవ్ స్టోరీ కోసం నాకీ పెళ్ళాంకి 3 తలాకులు చెప్పినాయి. అందుకైనా ఇప్పుడైనా లవ్ స్టోరీ చెప్తాయి. ఓ మై గాడ్, నీ లవ్ స్టోరీ గురించి ఆలోచిస్తుంటే బీపీ షుగర్లే కాదు లోకంలో ఉన్న జబ్బులన్నీ వచ్చేస్తాయి. డార్లింగ్, ఈ ట్విస్ట్లన్నీ మేము భరించలేం. కావాలంటే మా ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తాం. ఈడు దేవదాస్ రెస్టారెంట్ అండ్ బార్ కి ఓనర్. కావాలంటే ఈడు కాళ్ళు పట్టుకుంటా, లేదంటే కాలర్ పట్టుకుంటా. అది కాదంటే ఆ బార్ నీ పేరు మీద రాయిస్తా. అసలు నీ లవ్ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. చెప్పమ్మా ప్లీజ్, చెప్పమ్మా, చెప్పు ప్లీజ్. ఓకే ఓకే, చెప్తాను చెప్తాను. మాది వైజాగ్. నేను డిఫెన్స్ లో డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను. లాంగ్ లీవ్ మీద హైదరాబాద్ వచ్చాను. ఆ రోజు ఉదయాన్నే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫస్ట్ కాల్ కస్టమర్ కేర్ అనుకున్నాను, కానీ ఆ కాల్ నా జీవితాన్ని మార్చేసింది. హలో, ఎవరు? మేమెవరో నీకు అనవసరం. మేం చచ్చిపోతాం. ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేశాం. మీరెందుకు చనిపోవాలనుకుంటున్నారు? ఇక్కడ బ్రతకాలంటే అసహనంగా ఉంది. ఇక్కడే కాదు, ఈ భూమి మీద ఎక్కడ బతకాలన్నా చాలా అసహనంగా ఉంది. అసహనం అసహనం, ఆ మాట అంటే అసహనంగా ఉంది. మీరంతా ఏ విషయంలో అసహనంగా ఫీల్ అవుతున్నారో ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థమైతే నువ్వు కూడా మాతో చస్తావా? అలాంటి ఫీలింగ్ నాకు కలగాలి కదా. అయితే విను. తమ స్వార్థ ప్రయోజనాల కోసమో, సినిమా ప్రమోషన్స్ కోసమో, రాజకీయ అవసరాల కోసమో సడన్ గా దేశభక్తి అసహన రూపంలో ప్రదర్శించే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి, కులమతాలను సంతృప్తిపరిచే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి, బాధ్యత గల పౌరులమంటూ దేశం మీద బురద చల్లే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే, అవసరం లేకపోయినా దేశం కోసం తృణప్రాయంగా ప్రాణత్యాగం చేసే వాళ్ళు కూడా ఉన్నారని తెలియచెప్పడం కోసమే మా ఈ ప్రయత్నం. శ్రీముఖి ఎలా ఉంది? షీఈ్ ఓకే, అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. మనం గెలిచి ఓడినట్లా, ఓడి గెలిచినట్లా? ఎవరికైనా యవనం గెలుపు, వృద్ధాప్యం ఓటమి. జీవితం అంటే గెలుపు ఓటముల కలయిక. అవును కదా, అందుకే ఉంటే ఇద్దరం కలిసే ఉందాం, పోతే ఇద్దరం కలిసే పోదాం. నన్ను వేరు చేసి మాట్లాడొద్దయ్యా. మనకి పెళ్లి చేసింది కలిసి జీవించమని, గెలుపులోనా ఓటమిలోనా అని కాదుగా. ఆడవాళ్ళకి యవనంలో భర్త తోడు, ముసలితనంలో పిల్లల తోడు కావాలి. మగవాళ్ళకి గెలుపులో లోకమే తోడుగా ఉంటే, ఓటమిలో మాత్రం ఒక్క మరణమే తోడుగా ఉంటుంది. గురువు తోడు కావాలి. థ్యాంక్స్ గురూజీ. చావులో కూడా ఆది దంపతులాంటి మీ తోడు దొరకడం నా అదృష్టం. అందరూ చచ్చిపోవడం అంటే అజ్ఞానం అంటారు, చావులో కూడా ఇంత జ్ఞానం ఉందా? ఎవరమ్మా నువ్వు? చావుకి పరిచయాలు అవసరమా? నీకు అవసరమే. బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకేం తెలుసు?
ఈ జీవితం నీది కాదు, మీ తల్లిదండ్రులది. చనిపోయే అధికారం నీకు లేదు. మరి మీకుందా? జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశారు కదా, కనీసం మీ భార్య ఉన్నంత వరకైనా బతకండి. ఆ తర్వాత మీ ఇష్టం. మేము ఎవరి కోసం బతకాలమ్మా? నా కోసం, నా జీవితం కోసం. కడుపున పుట్టిన పిల్లలే కాదన్నప్పుడు బయటి దానివి నువ్వు నీకోసం. ఓ సంతేనా? ఈ రోజు నుంచి నేను మీ మనవరాల్ని. ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ, తాతయ్య, కలిసి చద్దామా బతుకుదామా? బతుకుదాం. అందరం కలిసి బతుకుదాం. ఏమిటమ్మా ఇది? నిన్నిలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. నిజంగా కలలాగా జరిగిపోయింది తాతయ్య గారు. ఊహించినవి జరగడమే కదా జీవితం అంటే. నువ్వు లేని జీవితం తలుచుకుంటే మా జీవితాలకి ఆశాదీప నువ్వేనమ్మా. మా ఆశలు నిరాశ చేయకు తల్లి. పేషెంట్కి రెస్ట్ అవసరం, కొంచెం ప్లీజ్. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు వర్ధిల్లమ్మా, వర్ధిల్లు. సరే తాతయ్య గారు. ఒరే అల్లుడు, చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా ఏ మాస్టర్ ఈ యాంగిల్లో కూర్చోబెట్టలేదురా. ఈ ఎస్ఐ గడు పెద్ద సేతయ్య అంట. ఈ టైంలో ఈ యాంగిల్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందిరా. వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమని భయంగా ఉంది. అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాకప్ డెత్ చేస్తాడా? ఛీ, వాడికి అంత సీన్ లేదు. ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. రేయ్, రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలని మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది. ఒరే అల్లుడు, టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ లా తయారైందిరా. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయిందేంట్రా? ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా. దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఏ 100 ఎపిసోడ్లోనో తగులుతుంది అనుకున్నాం. ఆ మహాదల్ ఎవరో గానీ ఫస్ట్ ఎపిసోడ్లోనే శుభం కాటేసింది. సోదాపండి, ఎస్ఐ గారు వస్తున్నారు. ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్? అసలు ఏం చేస్తున్నారా మీరు? మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా, టీవీలతో కాపురం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా? టీవీ రేటింగ్ కోసం ఫోన్లో ఎప్రిడైజ్ చేసి చంపేస్తారా? మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తే బతకనిస్తారా? వెరీ డేంజర్. ఇంకా నా మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు, ఒక్క ఫోన్ కాల్ చాలు తెలిస్తే. కానిస్టేబుల్ గోపాల్ సార్, చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి. కుమ్మేద్దాం వెదవల్ని. ఏదో తెలియకలో జరిగిపోయింది. ప్రోగ్రామ్ కోసం చేసాం, తప్పు అయిపోయింది సార్. తప్పు కాదురా, మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా. హలో, ఏం ఎస్ఐ, నేనెవరు అనుకున్నావు? న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని. మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా? నేను పవర్ బ్యాంక్ లాంటి. నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మహేష్ బాబు సూపర్ స్టారు అయ్యాను. గుర్తుపెట్టుకో, ప్రెస్ ఇక్కడ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్, కాదంటే డిమోషన్. అర్థమైందా? సార్ మీరేంటో అర్థమైంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలనుంది. వీళ్ళని తప్పకుండా వదిలేస్తా, ఒక్క ఫోటో ప్లీజ్. ఓకే ఓకే ఓకే, సెలబ్రిటీతో సెల్ఫీ దిగు, ఫోటో కాదు. నాకు అర్థమైపోయింది, నువ్వు పైకి వస్తావు. ఇగో వస్తున్నా. చేతి ఈ ఆర్యగాడితో పెట్టుకోకు. నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇదిగో ఇలా స్టిక్ లా తిప్పినోడిని. అర్థమైందా? తోపిక్కడ. అదిగో మా సార్ అక్కడ. నీకేనా సెల్ఫీ? తీసుకో. సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని చిన్న రిక్వెస్ట్. నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా. నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం పిక్. పద తీసుకుంది. థ్యాంక్ యూ సార్.
ఏంటా బాడీ బట్టలేసుక చూడలేక వస్తున్నాం. లోపల ఏం జరుగుతుంది? సార్కి కొత్త కదా, ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకుని వచ్చి మరీ ఫోన్లు చేస్తారని తెలియక తెగరొచ్చిపోతున్నాడు. సెల్ఫీ అన్నారు, రండి సార్, టైం అయిపోతుంది. సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే ఒరే అల్లుడు, చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా ఏ మాస్టర్ ఈ యాంగిల్లో కూర్చోబెట్టలేదురా. ఈ ఎస్ఐ గడు పెద్ద సేతయ్య అంట. ఈ టైంలో ఈ యాంగిల్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందిరా. వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమని భయంగా ఉంది. అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాకప్ డెత్ చేస్తాడా? ఏ వాడికి అంత సీన్ లేదు. ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. రేయ్, రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలని మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది. ఒరే అల్లుడు, టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ లా తయారైందిరా. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయిందేంట్రా? ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా. దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఏ 100 ఎపిసోడ్లోనో తగులుతుంది అనుకున్నాం. ఆ మహాదల్ ఎవరో గానీ ఫస్ట్ ఎపిసోడ్లోనే శుభం కాటేసింది. ఏయ్ సోదాపండి, ఎస్ఐ గారు వస్తున్నారు. ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్? అసలు ఏం చేస్తున్నారా మీరు? మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా, టీవీలతో కాపురం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా? టీవీ రేటింగ్ కోసం ఫోన్లో ఎప్రిడైజ్ చేసి చంపేస్తారా? మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తే బతకనిస్తారా? వెరీ డేంజర్. ఇంకా నా మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు, ఒక్క ఫోన్ కాల్ చాలు తెలిస్తే. కానిస్టేబుల్ గోపాల్ సార్, చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి. కుమ్మేద్దాం వెదవల్ని. ఏదో తెలియకలో జరిగిపోయింది. ప్రోగ్రామ్ కోసం చేసాం, తప్పు అయిపోయింది సార్. తప్పు కాదురా, మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా. హలో, ఏం ఎస్ఐ, నేనెవరు అనుకున్నావు? న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని. మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా? నేను పవర్ బ్యాంక్ లాంటి. నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాను. గుర్తుపెట్టుకో, ప్రెస్ ఇక్కడ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్, కాదంటే డిమోషన్. అర్థమైందా? సార్ మీరేంటో అర్థమైంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలనుంది. వీళ్ళని తప్పకుండా వదిలేస్తా. ఒక్క ఫోటో ప్లీజ్. ఓకే. సెలబ్రిటీతో సెల్ఫీ దిగు, ఫోటో కాదు. నాకు అర్థమైపోయింది, నువ్వు పైకి వస్తావు. ఇగో వస్తున్నా. ఈ ఆర్యగాడితో పెట్టుకోకు. నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇదిగో ఇలా స్టిక్ లా తిప్పినోండి. అర్థమైందా? తోపిక్కడ. ఎస్ఐ ఎక్కడ? అదిగో మా సార్ అక్కడ. నీకేనా సెల్ఫీ? తీసుకో. సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని చిన్న రిక్వెస్ట్. నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా. నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం పిక్. పద తీసుకుంది. థ్యాంక్ యూ సార్. ఏంటా బాడీ బట్టలేసుక చూడలేక వస్తున్నాం. లోపల ఏం జరుగుతుంది? సార్కి కొత్త కదా, ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకుని వచ్చి మరీ ఫోన్లు చేస్తారని తెలియక తెగరొచ్చిపోతున్నాడు. సెల్ఫీ అన్నారు, రండి సార్, టైం అయిపోతుంది. సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ రఘు? సార్. నువ్వేనట్రా ఎస్ఐ? అవును సార్. నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. ఇలా ఎవడివి పడితే ఆడివి బట్టలు ఉడదీయిస్తున్నావు. వాళ్ళవి కాదు, నీ బట్టలు ఉడదీయిస్తే అప్పుడు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేది కాదు సార్. దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటాను సార్. ఓకే సార్. ఏడు పాపం సార్. ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్. ట్రెండ్ మారింది.
సెల్ఫీ తీసుకుందాం. సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్. పద. సార్ సెల్లో తీసుకుందాం. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్ ప్లీజ్. ఏమయ్యా సెల్ఫీ అన్నావు, ఇక్కడ కూర్చోబెట్టావు? సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే, నీ సిన్సియరిటీ నాకు బాగా నచ్చిందయ్యా. అది తెలుసుకుందామని ఇలా నటించా. అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు, నీ ప్రమోషన్ ఆర్డర్. అయ్యా థ్యాంక్ యూ సార్. మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్? రెండు మూసుకొని పదరా. కానిస్టేబుల్ గోపాల్ సార్, వీళ్ళందరినీ లోపలికి దోసి ఏం చేయాలో తెలుసుగా. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.